జేఎన్పీ టీవీ జనం టీవీ ఇది జానపదుల టీవీ. సమాచారాన్ని మీకు అందిస్తుంది జేఎన్పీ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. సాయి లేఖ్య సంఘం సేవా సంస్థ ఆధ్వర్యంలో విజన్ వివేకే వారి సౌజన్యంతో శ్రీ శ్రీ అన్నమయ్య సంగీత నాట్య గురువులకు ప్రతిభ పురస్కారం, బాల పురస్కారాలు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సాయి అలేఖ్య వ్యవస్థాపకులు శ్రీమతి ఉపదృష్ట అరుణ అశోక్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పురస్కార గ్రహీతలు విష్ణుప్రియ, రాయప్రోలు రోజా, రేవతి ప్రసన్న, రూప చౌదరి, నాగరమణ. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వక్తలు ఆలాపూర్ గ్రామ సర్పంచ్ కోలంపేట భాగ్యమ్మ, శేఖర్ గౌడ్, వాకిటి శ్రీహరి, కోనం శ్రీశైలం గౌడ్, బండి రమేష్, శ్రీనివాస గుప్తా, నవీన్ యాదవ్, శ్రీశైలం యాదవ్, వసంతరాములు తదితరులు పాల్గొన్నారు. సాయి అలేఖ్య సాంస్కృతిక సంస్థ స్థాపించి 30 సంవత్సరాలు అవుతాయి. 30 సంవత్సరాలు ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసి ఫిబ్రవరి 5th 29 ఇస్ కంప్లీట్ 30 years. ఓకే. సాయి అలేఖ్య అనేది మా పాప పేరు అలేఖ్య. తను కూడా ఇలా చిన్న చిన్న డ్యాన్సులు చేస్తూ ఇలాంటి వేదికల మీద వేదిక దొరకక సఫర్ అయిన రోజులు యాజ్ ఏ పేరెంట్స్గా మాకు తెలుసు. ఓకే, అలా ఏ పిల్లలు కూడా టాలెంట్ ఉన్న ప్రతిభ ఉన్న ఏ పిల్లలు కూడా స్టూడెంట్స్ కూడా డిసప్పాయింట్ అవ్వకూడదని ఆ రోజు నుంచి మా అమ్మాయి పేరు మీద సంస్థ స్థాపించి ఎంతోమంది చాలామంది హైదరాబాద్ మహానగరంలో డబ్బు హోదాలు ఉన్న పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. బట్ మా సాయి అలేఖ్య మాత్రం ఇక్కడ మారుమూలల ఏ టాలెంట్ ఉన్నా అది మీడియా పరంగా కానీ ఎవరైనా చెప్పినా కానీ వాళ్ళని గుర్తించి ఇలాంటి వేదికలు ఇచ్చి వాళ్ళని మేము గౌరవించుకోవడం మా సాయి అలేఖ్య ప్రత్యేకత. సో మా పాప కూడా అలేఖ్య కూడా తిరుపతిలో స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ సంపాదించింది. అలాగే పిల్లలందరూ కూడా మంచిగా వారికి ఉన్న టాలెంట్ను ప్రతిభ కనపరిచి మంచిగా అవార్డు రివార్డులు తీసుకుంటే ఆర్గనైజర్ల కంటే కూడా తల్లిదండ్రులు కూడా ఉపాధ్యాయులు కూడా చాలా సంతోషిస్తారు. మా సంస్థ ఇలాగే ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఈ సంస్థ ఇలా నా ఒక్కనే హ్యాండ్లో నడవట్లేదండి. నా ఇంకా ఎంతోమంది ఉపాధ్యాయులు, మేనేజ్మెంట్, పిల్లలు, తల్లిదండ్రులు అందరూ ఉంటారు. అలేఖ్య సాయి అలేఖ్య అరుణ మేడం కార్యక్రమం చేస్తుందంటే వీళ్ళందరూ నాకు సన్నిహితులు కాదు, బ్లడ్ రిలేషన్ కాదు, ఏమీ కాదు. ఓ మంచి కార్యక్రమం చేస్తుంది. మేము ఆమెకు కూడా వెళ్ళంటి ఉంటామని ప్రోత్సహిస్తూ ఉంటాం. ఈరోజు కార్యక్రమం నుంచి హైలైట్స్ ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు, ఎవరెవరు గెస్టులు, ఎంతమంది గురువులు అయితే చాలా మంది వచ్చారు. సంగీత గురువు విష్ణుప్రియ గారు, ఆమె పాడుతా గాయని. మా ప్రసన్న గారు ఇంకా తను కేరళ నుంచి వచ్చారు. ఆయన చాలా మంచి, తను భరత్ నగర్ లో కోలాటంలో చాలా ఫేమస్ మేడం స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఇలా అందరూ ఉన్నారండి. అంటే ఇక్కడ నాట్ ఓన్లీ విఐపి అనేది ఇక్కడ మనం పక్కన పెడితే మేము పిలిచిన ప్రతి ఒక్క అతిథులు వచ్చారు. చాలా సంతోషం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం న్యూ ఇయర్లో 2026లో రాగానే 3వ తారీఖు రోజు మేము చేయడం. మా అలేఖ్య ఇంకా 2 అడుగులు, ఇంకా 3 అడుగులు, ఇంకా 10 అడుగులు ముందుకు వేయడానికి మంచి అవకాశం మా వెంకటేశ్వర స్వామి ఇచ్చారు, మా సాయినాథుడు ఇచ్చారు. మీ సంస్థ ద్వారా ఇప్పటివరకు ఎంతమంది శిష్యుల్ని, ఎంతమంది గురువుల్ని పరిచయం చేశారు? మేమైతే నిజం చెప్పాలంటే మా సంస్థ తరపున ఎంతమంది విద్యార్థులు టాలెంట్ ఉంది అనేది మాత్రం మాటల్లో లెక్కలేదు. వాళ్ళు ఎంతమంది గురువులు కూడా అయ్యి ఉంటారు. ఇప్పుడు చాలా మంది అయ్యారు. ఈ రోజు ఇక్కడ పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఆ రోజుల్లో ఇంత పిల్లలు ఈ రోజు వచ్చి ఈ రోజు గురువులుగా అవార్డులు అందుకున్నారు నా చేతుల మీద. సో ఎంతో మంది పిల్లలు అలా ఉన్నారండి. మాకు చాలా సన్మానం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మీ సంస్థ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమం చేయాలనుకుంటున్నారు? ఇంకా నేనైతే ఇప్పుడు ఒకటి ఏమనుకున్నానంటే అండి, ఇప్పుడు నేను దీన్నైతే పబ్లిక్ లో రీచ్ చేయను, కానీ ఫిబ్రవరిలో మాత్రం ఒక పెద్దగా ఒక 9,000 పీపుల్స్ తోటి సొసైటీకి ఉపయోగపడే ఒక మోటివేషన్ ఈవెంట్ ఒకటి కండక్ట్ చేస్తున్నాను. వీళ్ళందరి బ్లెస్సింగ్స్, అందరి బ్లెస్సింగ్స్ ఉంటాయి. లేదండి, ఇది నా తెలంగాణ వీళ్ళందరూ కూడా నా పక్కన ఉన్న వాళ్ళందరూ ఆంధ్రలో కూడా ఉన్నారు. అలా కాదు, తెలంగాణకు సంబంధించినది, తెలంగాణ కల్చర్ కు సంబంధించినది చేద్దామని కోరుకుంటున్నారు. అక్కడ వాళ్ళు వచ్చినా హ్యాపీ అనండి, వాళ్ళు వీళ్ళని కాదు. మొన్న అందశ్రీ గారిది చేశాము, గద్దర్ అవార్డ్స్ ఇచ్చాను. ప్రభుత్వం ఇవ్వకముందే నేను మా సాయి అలేఖ్య నుంచి గద్దర్ అవార్డ్స్ ఎంతో మంది కళాకారులకు ఇచ్చాను. సో ఇలా సంస్థ ముందుకు వెళ్తూ ఉంటుంది. అందరి సపోర్ట్. మీకు ఇంత సపోర్టివ్గా ఉంటారు స్టూడెంట్స్, పేరెంట్స్, వాళ్ళ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? స్టూడెంట్స్, పేరెంట్స్ ముఖ్యం అండి. వాళ్ళు లేకపోతే మేము ఆర్గనైజర్లమే లేము. ఇదైతే నేను 100% ఒప్పుకుంటాను. పేరెంట్స్ కానీ, స్కూల్ మేనేజ్మెంట్ కానీ ఎవరు పిల్లల్ని వాళ్ళు ఎంకరేజ్ చేయకపోతే ఇన్ని పుట్టుగొడుగులు లాంటి సంస్థలు మాత్రం హైదరాబాద్ మహానగరంలో అయితే ఉండేవాళ్ళు. తప్పకుండా పేరెంట్స్, స్టూడెంట్ వీళ్ళందరూ తల్లిదండ్రులు పంపిస్తున్నారు కాబట్టి ఈ సంస్థలు ఇంత బాగా అభివృద్ధి చెందుతున్నాయి. మీకు కూడా వచ్చిన మా ఛానల్ ఏంటి, సిఏ న్యూస్ వారికి కూడా థ్యాంక్ యూ సో మచ్.